ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? చాలా డేస్ అయింది కదా. యాక్చువల్లీ రీసెంట్గా మొన్న మోంతా తుఫాన్ అనేది పట్టింది కదా. అప్పుడు విపరీతమైన వాన పడుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మా సందులోకి ఒక తల్లి నుంచి విడిపోయిన ఒక కుక్క పిల్ల అనేది వచ్చిందండి. సందులోకి వచ్చి అరుస్తుంది. యాక్చువల్లీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా ఇంటి లోపల ఒక కుక్క అనేది పిల్లలు పెట్టిందని చెప్పి. అదేమో అని చూస్తే కాదు, బట్ ఇది డిఫరెంట్ కలర్గా చాలా క్యూట్గా చాలా బాగుంది. అసలు ఆ చలికి అలాగే ఆ రెయిన్కి తడిసిపోవడం వల్ల వణికిపోతుంది. సర్లే అని చెప్పి తీసి ముందు స్కూటీ మీద పెట్టి బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగి చూశాను. బట్ ఎక్కడ దాని తల్లి లేదు. బయట అడిగితే చాలామంది అన్నారు ఒక పిల్లల కుక్క అనేది 2 పిల్లలతో వెళ్తూ ఉంది, ఇది లాస్ట్లో ఆగిపోయింది, అటు ఇటు తిరుగుతూ వచ్చేసిందని చెప్పి అన్నారు. సరే, రెయిన్ అదంతా తగ్గిన తర్వాత చుట్టుపక్కల చూసి దాని తల్లి దగ్గర చేద్దామని చెప్పి ఏం చేశానంటే బుట్ట కింద పెట్టాను. ఎందుకు అంటారా, ఆల్రెడీ ఇంటి దగ్గర పిల్లలు ఉన్నాయి కదండి, దాని తల్లి ఉంది. అలాగేనంటే ఆ పిల్లల్ని కాకుండా వేరే ఇంకే పిల్లల్ని చూసినా కరిసేద్దన్న నెసెసిటీతో, అంటే ఆ భయంతో నేను ఇంకా పెట్టాను గంప కింద. సరే, తల్లి వచ్చినప్పుడు ఏం చేశానంటే సైలెంట్గా తల్లి దగ్గర వేశానండి. వాటితో పాటు ఇది కూడా పాలు తాగింది. అమ్మయ్య, పాలు తాగిందిలే, ఇది కూడా ఆ పిల్లలతో పాటు కలిపేసుకుంటుందిలే, బాగానే చూసుకుంటుంది అనుకున్నానండి. దట్ నెక్స్ట్ డే అది నైట్ టైం వచ్చింది కదా, అదంత అబ్జర్వ్ చేయలేదనమాట. అవేమో కొంచెం చిన్నగా ఉన్నాయి, 6 రోజుల పిల్లలు. ఇదేమో 1 మంత్ అబోనే ఉంటుంది అనమాట. సో దానికి కొంచెం అంత ఐడెంటిఫై చేయలేదు. నేను రిలాక్స్ అయ్యాను, వాటితో పాటు తిరుగుద్దులే బాగుంటుందని చెప్పి. అసలు ఇదైతే ఎంత క్యూట్గా ఉంది చూసారా. దానికి నిలువు నామం పెట్టినట్టు బొట్టు చూసారా ఎలా వచ్చిందో. కాళ్ళు అలాగే కొన్ని చోట్ల వైట్గా ఉండి, అలాగే మిగతాలో బ్రౌన్ అండ్ వైట్ మిక్స్తో ఉండి, అంటే ఒక గోల్డ్ కలర్ లాగా బ్రౌన్ కలర్ మిక్స్తో అసలు చాలా క్యూట్గా ఉందండి. ఎంత బాడుతుందో తెలుసా అసలు. దాని ఐస్ కానీ ఇన్నోసెంట్ ఫేస్ కానీ అసలు చాలా బాగుంది. ఆ నెక్స్ట్ డే నుంచి అది పెట్టుతో పాలు ఇవ్వదు అని చెప్పి నేను ఏంటంటే కొంచెం థమ్స్అప్ బాటిల్కి పాల పీక్క అనేది చెప్పి తీసుకొచ్చి పాలు పట్టడం అలవాటు చేయడం ట్రై చేశాను. బట్ అదేంటంటే కొంచెం తాగడానికి ఇబ్బంది పడింది. సర్లే, మళ్ళీ చూద్దాము తల్లి అనేది పాలు ఇచ్చిద్దో ఇవ్వదో చూసి అప్పుడు మళ్ళీ పడదాము. కొంచెం అలాగే లైట్గా పట్టాను కానీ కొంచెం తాగలేకపోయింది. అలాగే ఆ బాటిల్కి కూడా అది ఏంటంటే సెట్ అవ్వలేదన్నమాట. సరే, వీటితో పిల్లలతో అది చక్కగా ఆడుకుంటుందండి. ఈలోపు వచ్చిందండి పిల్లల తల్లి. ఇది వెళ్ళి పాలు తాగితే ట్రై చేస్తే దాని మీద అరిచిందండి. అసలు నేనైతే కరిచేసుద్దేమో అని చెప్పి భయపడ్డాను. దానికి అర్థమైపోయింది అనమాట. అంటే ఆ కుక్క పిల్లల స్మెల్ అనేది, లేదా ఆ వాటిని చూసి స్మెల్ చూసి ఆ కుక్క అనేది అబ్జర్వ్ చేసేది. ఇంకా వెళ్ళిపోయిందండి దీన్ని చూడగానే పాలు ఇవ్వకుండా. నాకైతే చాలా అసలు బాధేసిందండి. ఇది భలే ఆడుతుంది చూసారా, సెకండ్ ఇవ్వడం ఆడడం అసలు బాగా ఆడుతుంది. నేను ఇంకేంటంటే ఫిక్స్ అయిపోయాను అనమాట, దీన్ని ఉంచేసుకుందాం పెంచుకుందాం అని చెప్పి చాలా లైక్ చేశాను. మిగతా కుక్క పిల్లలతో పాటు కాకుండా విడిగా నేను దీన్ని ఇంట్లోనే పెంచుకుందాం చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. మీకు ఎలా నచ్చింది? బాగుందా ఈ కుక్క పిల్ల? ఇంతకీ దీనికి ఏం నేమ్ పెడదామంటారు? నేనైతే ఒక నేమ్ అనుకున్నాను, ఆ నేమ్ అయితే ఇప్పుడే చెప్పను. ఫర్ సపోజ్ మీకు ఎవరికైనా నచ్చితే దీనికి ఏం పేరు పెడదామని చెప్పి మీరు అనుకుంటున్నారు. దీని ఇన్నోసెంట్ ఫేస్కి, అల్లరికి, చక్కగా క్యూట్గా ఉన్నదానికి చాలా బాగుందండి. మీరు ఒక నేమ్ అనుకోండి, నేమ్ అనుకొని నాతో షేర్ చేయండి. నేనే నేమ్ అనుకుంటున్నానో మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే పెట్టేశాను, బట్ మీకేమనిపిస్తుందో చెప్పండి, ఓకేనా? అండ్ అలాగే ఇదైతే కనుక ఆటలాడుతూ చక్కగా ఉంటుంది. చాలా బాగా ఆడుతుందండి. మా అందరికీ చాలా బాగా నచ్చింది. అసలు దాని ఇన్నోసెంట్ అనేది, దాని క్యూట్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. సో అలా ఒక తల్లి నుంచి ఎందుకు సపరేట్ అయిందో అనుకుంటాం, కానీ ఆ దేవుడు తెలుసండి ఎక్కడ దేన్ని ఎలా చేర్చాలో. దీనికి మా ఇంటి దగ్గర రాసి పెట్టింది ఉందేమో, నిజం చెప్తున్నా. మనకి ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అన్నీ ఆ దేవుడికి తెలుసండి. ఆ పరమేశ్వరుడికి కాకపోతే ఎవరికి తెలిస్తే చెప్పండి. సో ఆ విధంగా అనమాట. ఇది మా ఇంటికి వచ్చి అలా జాయిన్ అయింది. తల్లి పాలు ఇవ్వట్లేదండి, అలాగే పాలు కూడా సరిపోవట్లేదు. సో నేను అన్నిటికీ కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనేది పాలు అనేది ఒక డబ్బాలో పెట్టడం అలవాటు చేస్తున్నాను. అవి కూడా కొంచెం ఐస్ ఓపెన్ చేసినవి అన్ని చుట్టూ జాయిన్ అయ్యి చక్కగా కలిసి తాగుతూ ఆడుకుంటూ ఆటలాడుతూ చక్కగా హ్యాపీగా ఉంటున్నాయి అనమాట. ఇదిగోండి మా క్యూట్ పప్పీ యొక్క పిక్స్ అనమాట షేర్ చేసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.